ఒక అద్భుతమైన ఫెలోషిప్, సహవాసం. ఆ సహవాసంలో ప్రేమలు, అనుబంధాలు, ఒక అద్భుతమైన జీవితం. రైట్. 21, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, వర్క్ అంతా అయిందే, ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆయన ఆమెను తీసుకొని వచ్చాడు, ఈయన తెచ్చుకోలేదు. ఆదాం గారు, మీకు ఫ్యామిలీ ఎలా ఏర్పడిందండి అనగానే అర్ధరాత్రి నిద్ర లేపిన ఆయన చెప్పాల్సిన ఆన్సరే, ఈ ఫ్యామిలీని నాకు చెప్పండి దేవుడిచ్చాడు. మీ ఇద్దరికి పెద్ద కుమారుడు ఎవరు? కయీను. 4వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటోంది తల్లి. అంటే వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేస్తే ఆన్సర్ ఒకటే, ఈ ఫ్యామిలీని మాకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. నాతో సహా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నేను అడుక్కుంటూ మిమ్మల్ని అడుగుతున్నాను. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయిగా, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తల్లిని దేవుడిచ్చాడు, తండ్రిని దేవుడిచ్చాడు, తోబుట్టులను దేవుడిచ్చాడు, భార్యను దేవుడిచ్చాడు, భర్తను దేవుడిచ్చాడు. ఏ బంధువులైతే మనకున్నారో వాళ్ళందరితో ఈ యొక్క సహవాసం, ఈ బంధం, ఇదంతా దేవుడిచ్చింది. ఇచ్చిన దేవుడు 6 నెలలు కలిసి ఉండి 7వ నెల కోర్టుకెళ్ళమని చెప్పట్లే, వీళ్ళిద్దరిని కలిసే ఉండమన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్, వాళ్ళిద్దరు కలిసే ఉండాలి, ఎవడు విడగొట్టకూడదు. అది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని ఎవరు విడగొట్టకూడదు. ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉండాలి, అది దేవుని చిత్తం. ఫ్యామిలీ కలిసే ఉండాలి, దేవుని చిత్తం. ఫ్యామిలీ విడిపోకూడదు. ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు మాత్రమేనా? ఇంకా వేరే బంధాలు ఉండవు? బంధం ఏదైనా దేవుని చిత్తం కలిసి ఉండాలి. విడిపోవడం దేవుని చిత్తం కాదు, విడిపోవడం దేవుని డిజైన్ కాదు. ఎవడైనా విడగొడితే, ఎవడైనా వేరుపరిస్తే అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు ఇవి జరుగుతూ ఉంటాయి. మనం విడిపోతుంటాం, వేరైపోతుంటాం. దానికి కారణాలు ఏవైనా అక్కడ దేవుని చిత్తం జరగట్లా. మన ఫ్యామిలీస్ సంతోషంగా కలిసి ఉంటే చూడాలనుకునేదే దేవుని చిత్తం. తెలుసు కదా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఎన్నో సందర్భాలలో మనం చూసాం. ఏమని? ఒకరి ఇంటి వారే వారికి విరోధులవుచున్నారు. భక్తి లేదు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం ముందుగా, భక్తుడు దేశములో లేకపోయేను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయేను. 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అది నా చిత్తం కాదే. కుటుంబములో నలుగురుంటే నలుగురులో ఒక్కొక్కరికి పడక మీరు బతుకుతూ ఉంటే అది నా చిత్తం కాదు. తండ్రి అన్నాడు, కొడుకు అన్నాడు, కూతురు అన్నాడు, తల్లి అన్నాడు, అత్త అన్నాడు,
కోడలు అన్నాడు, అందరినీ కవర్ చేశాడు. ఇక్కడ ఎవరికి ఎవరు పడట్లా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టే దౌర్భాగ్యులు కొందరైతే వాళ్ళు బతికుండగా, మరి కొందరైతే రోడ్ల మీద అలా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ఇది దేవుని చిత్తం జరుగుచున్నట్ట? శారీరకంగా బలహీనమైనటువంటి తల్లిదండ్రులను చూసుకునేటువంటి పరిస్థితులలో కుటుంబాలు లేకపోతే ఇది దేవుని చిత్తం జరుగుతున్నట్ట? ఇంటిలో ఉన్న కూతురు ఒకలా, ఇంటికొచ్చిన కోడలు ఒకలా కనబడుతుంటే ఇది దేవుని చిత్తం జరుగుతున్నట్టు కాదు. ఇంటిలో ఉన్న కూతురు ఒకలా, ఇంటికొచ్చిన కోడలు ఒకలా కనపడుతుంటే ఇది దేవుని చిత్తం జరుగుతున్నట్టు కాదు. పుట్టింట్లో ఉన్న తల్లి ఒకలా, అత్తగారింట్లో ఉన్న అత్త ఒకలా కనపడుతుంటే ఇది దేవుని చిత్తం జరుగుతున్నట్టు కాదు. ఆది నుండి దేవుడు వారిని జతపరిచి మీరు వేరవ్వకూడదనే ఆజ్ఞనే ఇచ్చాడే కానీ విడిపోమని చెప్పలా. అలాగని ఈ సూత్రము కేవలము భార్యాభర్తలకు మాత్రమేనంటే కాదంటుంది బైబిల్. అందరిది. నంబర్ 5 ఆన్ ద స్క్రీన్. కలిసి ఉండమని చెప్పిన దేవుడు ఆయన. హీ ఇన్స్ట్రక్ట్స్ us టు బీ టుగెదర్. హీ ఇన్స్ట్రక్ట్స్ us టు బీ టుగెదర్. ఒకసారి 5 విషయాలు చూపించు. 1 2 3 4 5. తన చిత్తము వలన మనల్ని సృజించిన వాడు దేవుడు. నంబర్ 2, ఏది మంచో ఏది చెడో చెప్పువాడు ఆయన. నంబర్ 3, మన పనులను పర్యవేక్షించేవాడు. నంబర్ 4, మనకు ఒక కుటుంబ వ్యవస్థనిచ్చినవాడు. నంబర్ 5, కలిసి ఉండమని చెప్పినవాడు. ఇదంతా ఎక్కడ కనపడుతుంది? ఆది కాండములోని 2 అధ్యాయాల్లో ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇంత పెద్ద గ్రంథములో ఒక 2 పేజీలు చదివితేనే ఇంత గొప్ప దేవుడు మనకు కనబడుతుంటే ఈ దేవుణ్ణా మనం వదులుకునేది అని అడుగుతున్నాను. ఇది నష్టం కాదు? నష్టాలలో మొదటి నష్టం ఇది, భారీ నష్టం ఇది. మనము దేవుణ్ణి, ఆయన గైడెన్స్ని పొందుకోలేకపోవడం, అందుకోలేకపోవడం, దాని కొరకు మన హృదయాలను తెరిచి ఉండలేకపోవడం. ప్రభువా నన్ను నడిపించు అని అడగలేకపోవడం, నీపై నేను ఆధారపడి జీవిస్తాను ప్రభువా అని ఆయనకు చెప్పలేకపోవడం. చాలా తప్పు మన జీవితంలో జరుగుతోంది, గమనించండి. ఒక డ్యామ్కి రంధ్రం పడితే అది చాలా ప్రమాదం. రంధ్రం పడిందన్న సంగతి గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోతే అది ఇంకా ప్రమాదం. మన జీవితాన్ని డ్యామ్తో మనం పోలిస్తే ఈ జీవితానికి ఆల్రెడీ రంధ్రాలు ఎన్నో పడిపోయాయి. ఆ ప్రతి రంధ్రము ఇచ్చే సమాధానం. ఇక్కడ నువ్వు దేవుణ్ణి అడగలేదు, నువ్వు దేవుని గైడెన్స్ నువ్వు కోరుకోలేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుణ్ణి నువ్వు అడగట్లేదు, దేవుణ్ణి చూడలేకపోతున్నావు. అన్నీ అడగకుండానే ఇచ్చాడు, పుట్టుక అడగకుండానే ఇచ్చాడు, గైడెన్స్ అడగకుండానే ఇచ్చాడు. ఇందాక ఆదాము గారికి కుటుంబాన్ని అడగకుండానే ఇచ్చాడు, పని అడగకుండానే ఇచ్చాడు, పర్యవేక్షణ అడగకుండానే ఇస్తున్నాడు. ఆ కుటుంబం ఎలా ఉండాలో అడగకుండానే ఆయనే చెబుతున్నాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే అడగకముందే ఆయనే మనకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎవరు అడిగితే కాదు,
మహిమలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దేనికి వచ్చాడో చెప్పనా? ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం తీద్దాం. అందులో 13వ వచనము చూద్దాం ప్లీజ్. 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? మిమ్మల్ని నేను ప్రేమించినంత ఎవడు మిమ్మల్ని ప్రేమించలేదని. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా, ఎందుకు స్నేహితులు అంటున్నానంటే, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నేను ఎందుకు మీకు ఇంత ఓపెన్గా చెబుతున్నానంటే, యేసుప్రభువు అంటున్నాడు, నేను ఎందుకు మీకు ఇంత ఓపెన్గా చెబుతున్నానంటే, బికాజ్ యు ఆర్ నాట్ మై స్లేవ్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నాకు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. అందుకే మిమ్మల్ని నేను స్నేహితులను కొని చెప్పాల్సినవన్నీ చెబుతున్నా. అదే మీరు దాసులని మాత్రమే అనుకుంటే అన్నీ చెప్పేటోండి కాదు నేను. మహిమగల దేవుడు ఏమిటో, మట్టి మానవులతో స్నేహము చేయడం ఏమిటో. ఓహో, అడగకముందే ఈ లోకానికి వచ్చిన ఆయన, అడగకముందే చెప్పాల్సిన వాటన్నిటినీ చెప్పిన ఆయన, తెలుసుకోవలసిన వాటన్నిటినీ తెలియజేసి, ఇన్నెందుకు తెలియజేస్తున్నానంటే మీకు, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. ఈ పాయింట్ని ఆదికాండానికి అప్లై చేయండి. తెలుసుకోవలసినవన్నీ నేను నీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ మై ఫ్రెండ్ అంటున్నాడు యోహాను సువార్త 15లో. ఈ ఫార్ములాని తీసుకొని వెళ్ళి ఆదికాండానికి అప్లై చేయండి. తాను పుట్టించిన మానవుడి దగ్గరకు వచ్చి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది నీకు ఫ్యామిలీ అవుతుంది, ఈ ఫ్యామిలీలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఏంటింతగా జీవితానికి అవసరమైనవి, జీవితంలో తెలుసుకోవాల్సినవన్నీ ఒక మట్టి మానవునితో దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. అంటే మహిమగల అనంతుడైన ఆ దేవుడు మట్టి మానవుడిని ఎలా చూస్తున్నాడు చెప్పండి? ఇక తన ఫ్రెండ్గా, మట్టి మానవునితో స్నేహము చేయడానికి ఇష్టపడిన మహిమగల దేవుని చరిత్రది. మట్టి మానవునితో చెలిమి చేయడానికి ఇష్టపడిన దైవ చరిత్ర ఇది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? చెప్పండి. ఒక పాట మనం విడుదల చేసాం కొన్ని సంవత్సరాల కిందట. ఇట్ వాజ్ ఇన్ 2017. ఏ సంవత్సరం అది? 2017లో ఒక పాట. ఏం పాట అది? మహిమలోకాన్ని. ఆ లిరిక్స్ పెడతారా నాకు ఎవరైనా? లిరిక్స్ ప్లీజ్. కోయర్ వాళ్ళు ఉన్నారా లేరా? మహిమలోకాన్నే వదిలి ఈ లోకానికి వచ్చిన ఆయన మనతో చెలిమి చేయడానికే వచ్చాడు. చాలదా ఇది జీవితానికి? ఇంతకంటే ధన్యత ఏముందని. ఆ పాట లిరిక్స్ని ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అది సంగతి. నాది ఫ్లైట్ మోడ్లో ఉంది. వచ్చిందా? గలరా గలలేరా? ఆ లిరిక్స్ని జస్ట్ గుర్తు చేస్తాను మీకు. ఇది ఓపెన్ అవును గాక.
పోనీ మీ దగ్గర ఉంటే ఫోన్ అన్న ఇవ్వండి ఎవరిదన్నా. సహాయం చేసిన కుమారుడికి వందనాలు. రైట్. మహిమలోకాన్నే తాను వదిలే మన కోసమే, చెల్లిమి మనతోనే చేయ వచ్చే మన కోసమే, ప్రేమతో మనలనే తానే పిలిచేగా చాలదా ఇంకను ధన్యతేముందిక. పల్లవి. చేపలను పట్టుచు జాలరిగా ఉండెనుగా, నూతన పనిలోనికి పేతురును తానే పిలిచాడుగా. చెట్టెక్కి కూర్చున్నది సుంకరి జక్కయ్యేగా, క్రిందుండి పిలిచినది ఆ రోజు యేసయ్యేగా, చాలదా ఇంకను ధన్యతేముందిక. అంటే ఈ జాలరులను, రండి మిమ్మల్ని మనుషుల పట్టులుగా జాలరులుగా, మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని ఆయనే వెళ్ళి పిలిచాడు. కానీ వాళ్ళు వచ్చి అప్లికేషన్లు ఏం పెట్టలా. ఫ్రెండ్షిప్. ఆయన వెళ్ళి స్నేహం చేయడం చూడండి, అది ఒకసారి. చెట్టెక్కాడు ఆయన, దిగి రావయ్యా అన్నాడు. ఏంటి ప్రభువా, నువ్వు నాతో ఫ్రెండ్షిప్పా? ఎస్. సంఘాన్ని హింసించుచు హింసకుడై ఉండగా కరుణించి తన ప్రేమతో సౌలును పిలిచాడుగా. ధన్యతే కదా పౌలు గారికి అది. ప్రయాసపడు వారిని, భారము మోయు వారిని విశ్రాంతినిస్తానని పిలిచాడు ప్రతి వారిని. ఈరోజు మనల్ని కూడా చాలదా ఇంకను, చెప్పండి, ధన్యతేముందిక. నీకున్న ఈ జీవితం ఇది కాదు నీకు శాశ్వతం. నీకుంది ఒక వాగ్దానం, నిత్య జీవం, అదే శాశ్వతం. క్రీస్తేసే నీకు మార్గము, లేరెవ్వరు నీకు శరణము. తెరిచుంది నీకు ద్వారము, అవకాశం ఉంది ఇంకను, చాలదా ఇంకను ధన్యతేముందిక. ఈ పాటలో ముఖ్యంగా అందరూ గమనించవలసింది, మహిమలోకాన్నే తాను వదిలే నీకోసమే, చెలిమి నీతోనే చేయ వచ్చే నీకోసమే, ప్రేమతో మనలనే తానే పిలిచేగా చాలదా ఇంకను ధన్యతేముందిక. ఎస్, మహిమగల దేవుడు మానవులతో స్నేహము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ స్నేహాన్ని గుర్తించడంలో మనమే ఫెయిల్ అవుతున్నాం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆదికాండము నుంచే, ఏదెను వనము నుంచే. ఇది దైవిక నడిపింపు. దాన్ని గుర్తించిన వారు ధన్యులు, అందుకున్న వారు ధన్యులు, ఆ నడిపింపులో ప్రయాణం చేసేవారు ధన్యులు. శిలువ త్యాగం మన కోసమే, ఉచితంగా. ఆ రక్తములో కడుగబడితే ధన్యులం, ఆయన ఇచ్చిన వాక్యముతో నడిపించబడితే ధన్యులం. దైవిక నడిపింపు అనే ఈ అంశంలో ఇంతవరకు మనం మాట్లాడుకుంది మొదటి భాగం. దీనిని 66 పుస్తకాలను ఆధారం చేసుకుని తరచూ మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. 1-2 అధ్యాయాలు పలకరిస్తేనే ఇన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు, బైబిల్ అంతా ఈ కోణంలో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఏంటో మానవజాతి ఎంత తప్పు చేసిందని మన గురించి మనమే బాధపడతాం. ఆయన వైపు హృదయాలు తెరిచి చూసే అవకాశం సమృద్ధిగా ఈ అంశం మనకు ఖచ్చితంగా ఇస్తుంది. సద్వినియోగపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధులైనటువంటి మహా గొప్ప దేవ, మీరు మాకిచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మీ నడిపింపుతో ఏ నడిపింపు కూడా, ఎవరి నడిపింపు కూడా సాటి అయినది కాదు. మేమే మా జీవితంలో తప్పు చేసి ప్రభువా మిమ్మల్ని దూరం చేసుకుంటున్నటువంటి భయంకరమైన పరిస్థితి మా జీవితాల్లో కనబడుతోంది. ఆ స్థితి నుంచి మేము గట్టెక్కడానికి ఈ ఉపదేశములు మాకెంతో ఉపయోగకరంగా ఉండేలాగున సహాయం చేయమని మీ నడిపింపు కొరకు ఎదురు చూస్తూ, మిమ్మల్ని వదులుకోకుండా జీవించే ఆరోగ్యకరమైనటువంటి స్థితి మేము ఎల్లప్పుడూ కలిగి ఉండుటకు సహాయం చేయమని ఈ శీర్షిక కూడా ప్రభువా మా జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయమని
యేసుక్రీస్తు ప్రభు వారి మహాఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అలానే కళ్ళు మూసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. విన్న మాటలు నెమరు వేసుకుంటూ ప్రార్థనలో ఉండగా ప్రభు బల్ల పరిచర్యలోనికి ప్రవేశిద్దాం. ఏ పాపమెరుగని యో పావ